సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. మొత్తం కెరీర్ మొత్తంలో అండి మొత్తం చూసుకున్నప్పుడు అత్యంత పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అంటే ఏంటండి? ఎంటైర్ మీ కెరీర్లో కావచ్చు లేకపోతే పర్సనల్ లైఫ్లో కావచ్చు. పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అంటే నా ప్రొఫెషనల్ ఇదిగా ఏం లేదు సార్, నాకు ప్రొఫెషనల్గా ఏం లేదు. పర్సనల్గా అయితే మా నాన్నగారు దేహం వదిలేయటం, ఓకే ఓకే, అది నాకు బాగా పెయిన్ఫుల్. అదొకటి. మా అమ్మగారు దేహం వదిలేయటం, వాళ్ళిద్దరిది కొంచెం, ఎందుకంటే ఇద్దరు 3 months గ్యాప్లోనే అయ్యారు. అదొకటే కొంచెం బాగా పెయిన్ఫుల్. ప్రొఫెషనల్ విధంగా నాకు ప్రొఫెషనల్గా ఏమి ఇంతవరకు ఏదన్నా అప్స్ అండ్ డౌన్స్ రావటం ఉంటాయి కదా. అప్స్ అండ్ డౌన్స్ కెరీర్లో మామూలే కదా సార్. మామూలే. బట్ అప్పుడు కూడా మనకి ఏదో అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు నాకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే సార్, భగవంతుడి దయ వల్ల నేను ఒక్క ఫీల్డ్కి స్టిక్ ఆన్ అవ్వలేదండి. ఓకే ఓకే. ఎడిటింగ్ చేస్తాను, ఫోటోగ్రఫీ చేస్తాను, డైరెక్షన్ చేస్తాను, మధ్యలో ప్రొడ్యూస్ చేశాను, విజువల్ ఎఫెక్ట్స్ చేస్తాను, ఏదైనా అడపదడపదన చిన్న వేషాలు ఉంటే వేస్తాను. సో ఏదో ఒకటి నాకు చిన్నది. ఇప్పుడు ఒక యాడ్ ఫిల్మ్ ఒక వేషం రావచ్చు, ఒక డాక్యుమెంటరీ ఎడిటింగ్ చేయొచ్చు. సో మల్టిపుల్ ఉండటం వల్ల ఒక యాడ్ ఫిల్మ్కి కెమెరామెన్గా వెళ్ళొచ్చు, రైట్ రైట్, ఒక సీరియల్కి డైరెక్టర్గా వెళ్ళొచ్చు, పైలట్లకి. ఇలాగా ఉండటం వల్ల నాకు ఒక అడ్వాంటేజ్ అయింది సార్ నాకు. ఓకే ఓకే. ఏదో ఒక్క ఫీల్డ్ నేను నమ్ముకొని నేను చేయలేదు, అన్నీ చేస్తాను కాబట్టి. మీ లవ్ మ్యారేజ్ ప్రయాణం ఏంటండి అసలు? అంటే నేను మా బావమరిది క్లాస్మేట్స్ అండి. సురేంద్ర అని కెమెరామెన్, తను నేను క్లాస్మేట్స్. అయితే వాళ్ళ ఇంటికి నేను వెళ్తూ వచ్చాను, వాళ్ళ అబ్బాయిలాగే. మా అత్తగారు నాకు మరో తల్లి ఆవిడ. సురేంద్ర గారు మీరు క్లాస్మేట్స్ మేము. ఓకే. సో అలాగా వాళ్ళ ఇంటికి వెళ్ళటం రావటం అవన్నీ జరుగుతుండేవి. సో అప్పుడెప్పుడో SSLC ఎప్పుడో చదువుతున్నప్పుడు కొంచెం ఈవిడ మీద కొంచెం ఆశపట్టి ఏదో ప్రపోజ్ చేశాం. ఆవిడ ఝాన్సీ లక్ష్మీబాయి లాగా తిరగబడింది. బాగా నువ్వేమనుకుంటున్నావు, మా అన్నయ్య ఫ్రెండ్ అని వదిలేస్తున్నాను, లేదా మా నాన్నతో చెప్పేస్తాను, ఒళ్ళు దగ్గర పెట్టుకో, అది ఇది అని బాగా వార్నింగ్ ఇచ్చారు ఆవిడ. అమ్మో ఎందుకు లేని వదిలేశాను. వదిలేస్తే నా అదృష్టం కొద్దిగా ఏమైందంటే ఇంకొక అమ్మాయి నాకు తగిలింది. అయితే ఆ అమ్మాయి ఈవిడ ఒకే టైప్ ఇన్స్టిట్యూట్లో వర్క్ నేర్చుకుంటున్నారు. ఆ రోజుల్లో టైప్ ఇన్స్టిట్యూట్లు కదా. సో నేను ఆ అమ్మాయి కోసం ఆ ఇన్స్టిట్యూట్కి వెళ్ళేవాడిని. వీళ్ళిద్దరు కలిసి బయటకు వచ్చేటికి ఈవిడ చూసేది ఆ అమ్మాయితో మాట్లాడడానికి. ఇక ఈవిడికి కోపం వచ్చేసింది. ఇక నేను ఎక్కడ చెడిపోతాను ఆ అమ్మాయితో వెళ్ళి అని చెప్పి ఈవిడ ఏం చేసి నన్ను మెల్లగా ఆవిడ వైపు తిప్పుకొని ఆ అమ్మాయిని వదిలించేసి ఈవిడ తగులుకుంది పాపం. ఆ విధంగా ఈవిడ తగులుకొని ఇక అక్కడి నుంచి మా ప్రేమ అలా ప్రేమ చేసుకుంటుండగా ఇంట్లో చెప్పినప్పుడు కొంచెం మా అత్తగారు అయితే మా అమ్మే కాబట్టి ఆవిడేం చెప్పలేదు. మా నాన్నగారు కూడా చాలా ఫార్వర్డ్ థింకింగ్ ఆయన ఏం మా అమ్మగారు కొద్దిగా అపోజ్ చేశారు. అయితే వాళ్ళ నాన్నగారు కూడా నన్ను పిలిపించి ఇంటర్వ్యూ అది చేసి, సరే అంటే నేను అప్పుడు అసిస్టెంట్ కెమెరామెన్ నేను. ఓకే ఓకే. ఏదైనా కెమెరా కొనిస్తాను నువ్వు చేసుకో అది ఇది అన్నట్టు ఏదో చెప్పారు. అంటే బాగా పాజిటివ్గానే చెప్పారండి. కానీ భలే విచిత్రంగా ఉందండి, ఫస్ట్ రిజెక్ట్ చేసిన వ్యక్తే మళ్ళీ ఇదే ఇక్కడ కట్ చేయించి మరి అది నా అదృష్టం, దురదృష్టం. డిఫరెంట్ గా ఉంది లవ్ స్టోరీ. ఇదంతా ఎక్కడ హైదరాబాద్ లో జరిగింది? మెడ్రాస్ అండి. ఇదంతా మెడ్రాస్ అండి. ఓకే. మేము పుట్టి పెరిగిందంతా మెడ్రాస్ అండి, చదువుకున్నది మెడ్రాస్ అండి. ఇక నేను మా ఆవిడ పుట్టింది కూడా ఒకే హాస్పిటల్, ఆంధ్ర మహిళా సభ అని. ఇద్దరు పుట్టింది ఒకే హాస్పిటల్లో. సో అలాగా మరి మన ఖుషి సినిమాలో లాగా ఏదో అయిందేమో మాకు తెలియదు. అప్పుడేదో 2 చేతులు కలిసేమో తెలియదు మనకి. సో అలాగా మెడ్రాస్ అండి. ఇక్కడికి వచ్చి నేను దగ్గర 40 years అవుతుందండి ఇక్కడికి వచ్చి హైదరాబాద్. అదేనండి, అక్కడ ఇంకా 8 years వరకు ఉండుంటారు. మీ 48 years కెరియర్లో ఒక 8 years తీసేస్తే మిగతా 40 years ఇక్కడే. అంత ఆల్మోస్ట్ అంతే సార్. అంతే కదా. అదే నా కెరియర్ పరంగా అదే చదువుకున్నదంతా ఒక 20 years అలా. చదువు ఎంతవరకు కంప్లీట్ చేశారండి? నేను BSc సార్ కంప్లీట్ చేయలేదు. BSc దాకా చేశాను, BSc మ్యాథ్స్. లాస్ట్ ఇయర్ పేపర్లు కొన్ని పెండింగ్ ఉన్నాయి. అదే ఈ సినిమా అప్పటికే నేను స్టార్ట్ అయిపోయింది వర్క్ చేసుకోవటం, అది ఇక వదిలేసాను అనమాట. ఓకే ఓకే. అప్పటికే 3 years వేస్ట్ అయినట్టే. ఎందుకు ఆ చదువు పెద్దగా నాకేం ఉపయోగపడలేదు.